అన్న నేను వస్తా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య సంభాషణ. కాంగ్రెస్లో చేరేందుకు నేతల ఉత్సాహం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారితేనే సేఫ్ అనే భావన. నీతో కలిసి పార్టీ మారుతా. సో కాంగ్రెస్లో చేరేందుకు కొందరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. అన్న నువ్వు పార్టీ మారితే నేను వస్తా అంటూ ఒకరికొకరు ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఫోన్లో మాట్లాడుకున్న ప్రతిసారి రాష్ట్ర స్థానిక రాజకీయాలపైనే చర్చించుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మారడమే సేఫ్ అనే వారు భావిస్తున్నారు. వ్యాపారాలు సజావుగా సాగేందుకు, క్యాడర్ చేజారకుండా ఉండేందుకు పార్టీ చేంజ్ కావడమే ఉత్తమమని ఆలోచిస్తూ అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నట్టు కూడా సమాచారం. సో మొత్తానికి ఇప్పుడు తెలంగాణలో పార్టీ మారుడు రాజకీయాలు అనేది ఇప్పుడు ట్రెండ్గా నిలుస్తున్నాయి. సో ఇదంతా ఈ సాంప్రదాయాన్ని తెచ్చిపెట్టిందంతా కేసీఆర్. ఈ క్రెడిట్ అంటే ఫస్ట్ మనం ఇవ్వాల్సింది కేసీఆర్ గారికి. ఎప్పుడైతే కేసీఆర్ పార్టీ ఫిరాయింపులు అండ్ పక్క పార్టీ నుంచి ఇక్కడ పార్టీ వాళ్ళని తీసుకురావడంతో రాజకీయాలన్నీ మండలు కలిసినాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అదే బాటలో రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఇప్పుడు 64-65 స్థానాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అలాగే భారతీయ జనతా పార్టీ త్వరలో ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పేసి పదే పదే సందేహాలు పంపడం వెనుక సో తను కూడా రాజకీయం మొదలుపెట్టి నేను ఒక గేట్ తెరిచాం, అందులో దానం నాగేందర్ వచ్చారని చెప్పేసి కూడా అన్నారు. త్వరలో 14 నుంచి 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏ ఎమ్మెల్యేలు మాట్లాడుకున్నా కూడా నేను కూడా కాంగ్రెస్లో చేరుతా, నేను కూడా నీతో పాటు వస్తా అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారంట. సో మొత్తానికి త్వరలో బీఆర్ఎస్కి ప్రతిపక్ష హోదా పోవడం ఖాయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్పీ త్వరలో అధికారికంగా ప్రకటిస్తాం. కాంగ్రెస్ను నమ్మిన ప్రజలకు వాస్తవం అర్థమవుతున్నది. గాడిద వెంట పోతేనే గుర్రం విలువ తెలుస్తుంది. కేసీఆర్ ప్రవీణ్ కుమార్కు గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానం. ఆర్ఎస్పీకి బీఆర్ఎస్ కండువ కప్పుతున్న కేసీఆర్ కాంగ్రెస్లో చేరే గొర్రెల మందలో నేను ఒక్కడిని కాలేను. ఆర్ఎస్పీ కేసీఆర్ కడుపులోంచి ఆర్ఎస్పీ వచ్చాడు. ధర్మ సమాజ్ పార్టీ అయితే నిన్న మొత్తానికి చూసుకున్నట్టయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు అంటే నిన్నటి వరకు. సో మొత్తానికైతే వారు బీఎస్పీకి రాజీనామా చేయడం, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. ఆర్ఎస్పీకి బీఆర్ఎస్ కండువ కప్పుతున్న కేసీఆర్. సో మొత్తానికి ఆయన ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు బలంగా ప్రతిపక్షం ఉన్నదంటే తెలంగాణలో చూసుకున్నట్టయితే అసలు బీఆర్ఎస్ అసలు ఉంటుందో ఉండదో అని కూడా డౌటే. సో తర్వాత భారతీయ జనతా పార్టీ హవా ఎక్కువ నడుస్తుంది. ఒకవేళ జైన్ అయితే అంటే కాంగ్రెస్లన్నా అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్లన్నా జైన్ కావాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ కన్నా వెళ్ళాలి. కాకపోతే ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళారు. దానికి కూడా ఒక రీజన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి గొర్రెల మంద పోతుంది, ఆ గొర్రెల మందలో పోయి నేను ఒక గొర్రెని కాలేను అని చెప్పేసి కూడా ఆయన వివరణ ఇవ్వడం అనేది జరిగింది. సో టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్ట్ కూడా తనకి ముందుగా ఆఫర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఆ పోస్ట్ను కూడా అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. సో తను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండాలని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు త్వరలో అసలు కేసీఆర్ పరిపాలన గురించి కావచ్చు, కేసీఆర్ గురించి కూడా త్వరలో ప్రజలకి అర్థమవుతుందని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్తున్నారు. మరి అర్థమయ్యేందుకు ఫస్ట్ మీ ఎమ్మెల్యేలకు అర్థమైతే చాలు సార్, మీ ఎమ్మెల్యేలని కాపాడుకునే ప్రయత్నం చేయండి, తర్వాత ప్రజలకి వివరించే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి నాగర్ కర్నూలు టికెట్ కూడా కన్ఫర్మ్ అయినట్టు కూడా తెలుస్తుంది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా త్వరలో బాధ్యతలు ఇస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ఇది ఒక రకంగా గోల్డెన్ ఛాయిస్ అనుకోవచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి. ఎందుకంటే ఉద్యమ పార్టీ నుంచి ఉద్యమ నాయకులు కనుక ఉంటే డెఫినెట్గా ఈరోజు కాకపోతే రేపైనా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.